డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కమల. నేను మధ్యప్రదేశ్లో ఉంటున్నానండి. విష్ యూ హ్యాపీ మనీ మార్నింగ్ టు ఆల్. మాది బేసికల్లీ అనంతపురము. అన్వర్ సార్ క్లాసెస్ గురించి చెప్పాలంటే లాట్స్ ఆఫ్ పాజిటివిటీ ఈజ్ ఈక్వల్స్ టు లా ఆఫ్ అట్రాక్షన్. అన్వర్ సార్ క్లాస్ ఒక చిన్న కథ చెప్తానండి మీకు. అప్పుల బాధల నదిలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తికి ఒక చిన్న దారం కనిపించిందండి. అతను ఆ దారం సహాయంతో బయటికి రావడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో తనను తాను మలుచుకుంటూ ఒక్కసారి ఆ దారం వైపు చూశాడు. అప్పుడు అతనికి ఆ దారం బలమైన తాడులాగా ఒక మార్గదర్శకంగా కనిపించింది. అదేనండి అన్వర్ సార్ క్లాసెస్. లా ఆఫ్ అట్రాక్షన్ అన్వర్ సార్ క్లాసెస్ with lots of guidance and motivation and entertainment, lots of fun. చివరికి ఆ వ్యక్తి సక్సెస్ ని చేరుకుంటాడు. సక్సెస్ ని చేరుకోవడం ఒకటే కాదు, ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడండి. అంత పవర్ ఉందండి అన్వర్ సార్ వర్డ్స్ కి. ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎలా ఉంటుందంటే మన బాధల్ని, మన దుఃఖాల్ని, మన భయాల్ని అన్నింటినీ మనం మర్చిపోతామండి టోటల్ గా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అన్వర్ సార్ స్టూడెంట్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ లా ఆఫ్ అట్రాక్షన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. 14 బ్యాచెస్. రీసెంట్గా మనం ఒక కపుల్ ఇంటర్వ్యూ కూడా మీరు నాగరాజ్ గారు చేసినప్పుడు నేను లైవ్లో ఉండి చూడడం జరిగింది. ఒక మనీ అనే కాదు, మనిషి ఏ ఏరియాలో అయితే బ్లాక్ అయి ఉన్నాడో వాటన్నింటికి సంబంధించి బయటకు తీసుకురావడం చాలా గొప్ప పని అనే చెప్పాలి. డిప్రెషన్, యాంగ్జైటీ, ఫినాన్షియల్, గోల్డ్, ల్యాండ్, ఫ్లాట్, ఇలా ఒకటి కాదు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు. అంటే మన సంకల్పం గట్టిగా ఉండి మన వైబ్, మన ఆరా ఏదైతే ఉంటుందో పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా డెఫినెట్గా అచీవ్ చేయొచ్చు. దానికి లక్ అనే యాడ్ చేయాల్సిన పని లేదు. మీ సంకల్ప బలం బాగుండాలి అని చెప్తూ ఉన్నారు. నిజంగా అది గ్రేట్. చాలామంది వాళ్ళకి ఏదైతే ఆపేసుకున్నారు వాళ్ళ లైఫ్లో, ఏదైతే జీవితాన్ని ఇంతే అని ఆగిపోయారో వాళ్ళందరికీ మళ్ళీ ఊరటించారనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి ఇలాగే ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. చాలామంది అడుగుతూ ఉంటుంటారు, ఫినాన్షియల్లీ డల్ అయిపోయాము, ఒక్కసారి దెబ్బ కొట్టడం వల్ల మళ్ళీ బిజినెస్లో లెగకుండా అయిపోయామని చెప్తుంటారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. ఈ బ్యాచ్కి క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతూ ఉన్నారు? ఎస్, ఈసారి జరగబోయే బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్. ఎందుకు స్పెషల్ బ్యాచ్ అని అంటే ఇప్పటివరకు చెప్పిన దానికన్నా కొన్ని కొత్త టాపిక్స్, కొత్త కంటెంట్స్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, సార్ స్ట్రక్చర్డ్ మనీకి ఎలా చేయాలి, అఫర్మేషన్స్ ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, మేము ఆల్రెడీ చేస్తున్నాము మాకు రావట్లేదు అనే మీకు ఎప్పుడైతే డౌట్ ఉందో ఆ డౌట్ని హ్యాపీగా క్లియర్ చేసేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా అచీవ్ చేయాలి, ఇది ప్రపంచంలో అందరూ తెలుసుకోవాల్సిన బిలియనర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఫోకస్ పెట్టేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అందుకే ఈసారి స్పెషల్ బ్యాచ్ అన్నాను. ఈసారి బ్యాచ్ పేరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్. సో లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా ఫాస్ట్గా అచీవ్ అవ్వాలి. ఫాస్ట్గా మళ్ళీ చెప్తున్నాను, లక్షాధికారి, కోటీశ్వరులు ఎలా కావచ్చు సార్, మీరు నిజంగా అయ్యారా, వాట్ ఈజ్ సక్సెస్ స్టోరీ, అది మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే క్లాసెస్లో ఇన్ డీటెయిల్ నా సక్సెస్ స్టోరీ, నేను ఎలా సక్సెస్ అయ్యాను, అప్పుల నుంచి ఎలా బయటకు వచ్చాను, అప్పుల నుంచి ఆస్తులకు ఎలా వచ్చాను, సో అసలు మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అయ్యాను, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా డీటెయిల్గా అంటే నేను ఫాలో అయిన టెక్నిక్స్, నా సక్సెస్ టెక్నిక్స్ నేను చెప్తానండి. డెఫినెట్గా సార్. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటంటే, చాలా మంది సార్ మేము అఫర్మేషన్స్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం, ఒక్కసారి సడన్ గా డల్ అయిపోతున్నాం, కొంతమంది క్యారీ అవ్వట్లేదు అంటారు, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనమాట. ఒక్కోసారి చాలా మంది అలాగే ఉంటారు, కానీ అలాగే వింటుంటారు, అలాగే అన్ని తలూపుతుంటారు, కానీ సో ఎక్కడో ఉంటారు అనమాట. సడన్ గా ఏం చెప్పారని, ఇలా ఎందుకు జరుగుతుందంటే బేస్డ్ ఆన్ అవర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ నేను ఈరోజు చెప్పబోయే వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మనకు జరిగే మేనిఫెస్టేషన్ మన ఎనర్జీతో పాటు మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ కూడా వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళినా వెంటనే మూడ్ మారిపోద్దండి. సో ఎందుకు, అక్కడున్న చుట్టూ ఎన్విరాన్మెంట్ మనకి ఆటోమేటిక్గా. అందుకే ఒక పార్క్కి వెళ్ళండి, ఒక రెస్టారెంట్కి వెళ్ళండి, పెద్ద రెస్టారెంట్కి, పెద్ద హోటల్స్కి వెళ్ళండి, మన మూడ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎందుకంటే అక్కడున్న పీపుల్ కానీ అక్కడున్న వాతావరణం ఖచ్చితంగా మన మైండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన పక్క నుంచి ఏదైనా ఒక చెత్త బండి వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే మన మైండ్ అప్సెట్ అయిపోతాం. మనకి ఏదైనా మంచి ఫ్లేవర్ తగిలింది అనుకోండి, మంచి స్మెల్, పర్ఫ్యూమ్ తగిలినా కూడా మనం ఫ్రెష్ అప్ అయిపోతాం. అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మన థాట్ ఎనర్జీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, చేంజ్ యువర్ ఎన్విరాన్మెంట్. ఎప్పటివరకు నేను ఏం మాట్లాడాను, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు నేనేమంటున్నాను, దానికి మించి, అంతకు మించి చేంజ్ యువర్ ఎన్విరాన్మెంట్, చేంజ్ యువర్ లైఫ్. సో ఎలా
అని అనుకుంటే, మీరు కూడా నిజంగా మీరు ఎన్విరాన్మెంట్ని మార్చుకుంటాను అనుకుంటే, ఇప్పటివరకు ఐ విల్ చేంజ్ మై మైండ్ సెట్ అన్నారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ చేంజ్ మై ఎన్విరాన్మెంట్. సో ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ మారిస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 మార్చుకోవాలి. ఒకటి జీవితంలో చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ ఎన్విరాన్మెంట్. ఎలా? సో ఇప్పటివరకు మన మైండ్ సెట్ గురించి మాట్లాడి, ఈ వీడియోలో ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతాం. ఏం చేయాలి ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా డల్గా ఉండేటప్పుడు మీరేం చేయాలంటే, ఇంట్లో మీ చుట్టూ ఉన్న ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. అంటే మీ కలర్స్ బట్టి మన మూడ్ అనేది ఉంటుందండి. మీ ఇంట్లో ఏదైనా డల్ కలర్స్ ఉన్నాయనుకోండి, మన మూడ్ కూడా చాలా డల్గా ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఇంట్లో చూడండి, రెగ్యులర్గా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా, డబ్బు సరిగ్గా రావడం లేదా, కొంతమందికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంటుంది అనమాట. ఏమవుద్దంటే, ఇంట్లో ఉన్న వస్తువులు మార్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేసెస్ మార్చండి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. దాని తర్వాత ఏం చేయాలంటే, ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని తీసిపడండి. ఒక రోజు మీరు ఏం చేస్తారంటే, రోజంతా ఆఫీస్ సెలవు పెట్టైనా కూర్చొని ముందు ఇల్లు క్లీన్ చేయండి. ఇల్లు క్లీన్ చేస్తే ఆటోమేటిక్, ఇప్పుడు చూడండి, మనం ఇంటికి రాగానే కొంతమంది ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే మరీ దారుణంగా ఉంటుంది అనమాట. మీరు తెల్లవారు మ్యూజియంలో పెడితే సాయంత్రం వేసారు మొత్తం ఇల్లు పీక్ తీసి పాందిరేసేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు మన ఇంట్లో కూర్చొని అన్నెసెసరీ థింగ్స్ అని ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచంలోనే సక్సెస్ అయినా హ్యాపీనెస్ అయినా ఎవరికి వస్తుంది అంటే, సిస్టమేటిక్గా ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట, సిస్టమేటిక్గా. సో ఈరోజు నేను వీడియోలో ఏం చెప్తున్నాను, ఎన్విరాన్మెంట్ మార్చుకుంటే లైఫ్ ఆటోమేటిక్గా పాజిటివ్గా మారిపోతుంది. సో ఇంట్లో ఉన్న కలర్స్ డల్గా ఉంటే ఫస్ట్ కలర్స్ మార్చండి. సో నేను కూడా ఏం చేశాను, ఇంట్లో ఉన్న హాల్ కలర్స్ మార్చాను, డిఫరెంట్. కొంతమంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు అంతా కూడా ఎలా అయిపోయిందంటే, మొత్తం అంతా కూడా కలర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, ఇంటీరియర్ డిజైన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మీ ఇంటి కొంతమంది ఇల్లు అంతా ఒకటే కలర్లో ఉంటుంది మొత్తం. సో నేను చెప్పేది అంటే, ఇంటికి ఒక కలర్ అంటే కలర్స్ మార్చండి, వస్తువులు మార్చండి, కొత్త ప్లేసెస్ అంటే విజిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా మన యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగిపోద్దండి. అయితే నేను చెప్పబోయేది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఉన్న ప్రాబ్లం చెప్తాను జాగ్రత్తగా. ఏదైనా కన్సిస్టెంట్గా చేయడం అనేది ప్రపంచంలో అతిపెద్ద ఛాలెంజ్. ఒక ఎక్సర్సైజ్ అయినా, యోగా అయినా, మెడిటేషన్ అయినా, అఫర్మేషన్స్ అయినా ఒక వారం రోజులు 10 రోజులు చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే ఇంకా చాలే అని అనుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, దీనికన్నా మీకు సడన్గా నేను సరిగ్గా చేయలేకపోతాను, కంటిన్యూ చేయలేకపోతానని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కోసం ఈ టెక్నిక్ అండి. ఏం చేయాలి, ఈ ప్రపంచంలో అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే కంటిన్యూ చేయడం. ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పాయింట్, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ అంటే మీరు కన్సిస్టెన్సీ నేను చేయలేకపోతున్నప్పుడు ఫోకస్ ఆన్ చేంజింగ్ యువర్ ఎన్విరాన్మెంట్. నేను ఈ మధ్య ఫాలో అవుతున్న టెక్నిక్ చెప్తానండి. చాలామంది మార్నింగ్ నుంచి నైట్ వరకు లేదా ఈవినింగ్ నైట్ వరకు ఒకే గదిలో అలా వర్క్ చేస్తూ కూర్చొనిపోతుంటారు. మీ అందరూ ఏం చేయాలంటే, ఒక 1 hour 2 hours వర్క్ చేసిన తర్వాత అలా బయటికి వెళ్ళి రండి. జస్ట్ లేదా బయట మీ వరండాలోకో, మీ హాల్లోకో, మీ కారిడార్లోకి వెళ్ళండి రండి. వెళ్తూ వస్తూనండి. అప్పుడు ఏమవుద్దంటే, మీ ఎనర్జీస్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఒకరోజు నేను అంతా ఒకే రూమ్లో ఉండి ల్యాప్టాప్ వర్క్ చేసుకున్నాను. ఆ రోజంతా నాకు డల్గా అనిపించింది. రాత్రి నిద్ర పట్టడం కూడా కష్టం ఉంటుంది. మీరు ఏం చేయాలంటారు, 1 hour 2 hours వర్క్ చేసిన తర్వాత అలా బయటికి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రండి. ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఫ్రెష్ గాలి పీల్చుకుంటారో ఆటోమేటిక్గా మీలో అంటే మళ్ళీ వచ్చి మీరు వర్క్ చేస్తే మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయండి. కొంతమంది అలా ఒకే గదిలో ఉండిపోతుంటుంటారు అనమాట. ఎస్, అది చాలా రాంగ్. దానివల్ల కూడా మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంటుంటాయి. సో అది. ఇంకొకటి ఏం చేయాలంటే, డోంట్ రిలే ఆన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే, చాలామంది ఒకే దగ్గర కూర్చొని విజులేషన్స్, చాంటింగ్, స్క్రిప్టింగ్ ఒకే దగ్గర కూర్చొనిపోతుంటారు. అది చాలా రాంగ్. ఏంటంటే చేయకూడదు. ప్లేస్ మార్చి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు మీరు హాల్లో మేనిఫెస్టేషన్ చేయండి, చూడండి. బెడ్రూమ్లో చేయండి, ఎలా ఉంది. లేదనుకుంటే బయట కారిడార్లో చేయండి. ఎక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో అబ్జర్వ్ చేసి మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎర్లీ మార్నింగ్ జనరల్గా మనం యాక్టివ్గా ఉంటాం, మధ్యాహ్నం చాలా డల్గా ఉంటాం. మధ్యాహ్నం టైంలో మనం డల్గా ఉండేటప్పుడు మనం ఈ మేనిఫెస్టేషన్ చేయకూడదు. ఎందుకంటే బాగా డ్రౌజీగా ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే అంత యాక్టివ్నెస్ ఉండదు. నేను క్లాసెస్లో ఏం చెప్తానంటే, ఏ టైంలో మేనిఫెస్టేషన్ చేస్తే ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, ఏ టైంలో అఫర్మేషన్స్ చేయాలి, ఏ టైంలో విజులేషన్స్ చేయాలి. చాలామందికి కళ్ళు మూసుకుంటే విజులేషన్ ఏం రాదు, గతం అంతా గుర్తొస్తుంది. విజులేషన్ అసలు దేనికి, ఫ్యూచర్ని ఊహించుకోవడానికి. కానీ చాలామంది కళ్ళు మూస్తే వాళ్ళతో జరిగిన గొడవలు, మనల్ని ఎవరైనా తిట్టిన మాటలు అవన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. ఈవెన్ నేను చెప్తానంటే, డోంట్ రిలే ఆన్ క్రియేటింగ్ మెంటల్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఎక్కువ టైము మీరు అఫర్మేషన్స్ వాటి మీద పెట్టేదానికన్నా నేనేం చెప్తానంటే, మీ ప్లేస్ మీద ఫోకస్ పెట్టండి. ప్లేస్ మారిస్తే ఆటోమేటిక్గా మనకి అంటే కొత్త రిజల్ట్స్ వస్తాయండి. ఇది నేను లైఫ్లో చాలా చేశాను. అందుకంటే చూడండి, కొంతమంది ఇల్లు మారితే ఇల్లు కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే, అదే కష్టం ఒక ఇంట్లో కష్టపడతారు. నా లైఫ్లో కూడా అంటే మిరాకిల్ జరిగితే, నేను కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా కలిసి వచ్చింది కూడా. సో అంటే ఇల్లు అనేది ఆల్వేస్ గుడ్ పాజిటివ్ ఎనర్జీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉంటున్న ఏరియా జాగ్రత్తగా ఉండండి. మీరు ఉంటున్న ఇల్లు కానీ చుట్టుపక్కల ఏరియా ఎక్కువ గొడవలు అవుతుంటాయి. కొంతమంది ఎక్కువ బాగా చుట్టూ గొడవలయ్యే ఏరియాలో ఉంటారు. వీలైతే ఆ ఏరియా మారిపోండి. అంటే కొంతమంది టెంపుల్స్ దగ్గర కానీ, అంటే లైక్ మసీదు, చర్చిలు, మీరు ఏ మతం అయితే ఆ మతం దగ్గరలో ఉన్న, అంటే లైక్ మీరు క్రిస్టియన్స్ అయితే చర్చి దగ్గరలో కానీ, ముస్లిమ్స్ అయితే మసీద్ దగ్గరలో కానీ, హిందువులు టెంపుల్స్ దగ్గరలో ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటి వైపు పాస్ ఆన్ అవుతుంటుందండి. సో అది అందుకే చూడండి, కొంతమంది శ్మశానం పక్కన నీళ్ళు తీసుకోవద్దంటారు. ఎందుకు? ఆ నెగిటివ్ ఎనర్జీ వైబ్స్ ఉంటాయి కాబట్టి. సో అంటే ప్లేస్ అనేది చాలా పవర్ఫుల్. సో నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ అ పాజిటివ్, మంచి ఇమేజెస్ పెట్టుకోవాలి ఇంట్లో. మీరు ఏదైనా స్టార్ హోటల్స్కి వెళ్ళండి, మంచి ఇమేజెస్ ఉంటాయి. ఖాళీగా ఏ గోడలు ఉండవండి. మామూలుగా మోస్ట్లీ చూస్తే మొక్కలు ఉంటాయి, పెద్ద గోడలు ఉంటాయి, పెయింటింగ్స్ ఉంటాయి, మంచి న్యాచురల్. నేను 5 స్టార్ హోటల్ నేను టైం ఉన్నప్పుడల్లా 5 స్టార్ హోటల్స్కి వెళ్తుంటాను. అక్కడ ఉన్న పెయింటింగ్స్ అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. అంటే ఏం చేస్తుంటే న్యాచురల్ ఏదైతే ఉన్నాయో నేచర్ని ఎక్కువగా పెడుతుంటుంటారు. మీరు కూడా వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకుంటే అబ్జర్వేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది వాళ్ళు ఉంటున్న ఇంటి పక్కన ఎక్కడెక్కడ ఏ షాప్లోనే తెలియదు. సడన్గా ఎలక్ట్రికల్ సామాన్లు కావాలనుకోండి, ఎక్కడెక్కడ ఉన్నా ఎదుగుతుంటారు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, అవసరం రాకముందే మీ చుట్టుపక్కల ఏమున్నాయి అన్నీ తెలుసుకోవాలి. అవసరం రాకముందే మనుషుల గురించి తెలుసుకోవాలి. అవసరం రాకముందే మీ చుట్టూ ఉన్న వస్తువులు, మనుషుల గురించి కూడా తెలుసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా, డోంట్ రన్ అవే. మీరు అంటే పరిస్థితుల నుంచి పారిపోకండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మారిస్తే, కలర్ఫుల్గా మారిస్తే లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఇదే నేను ఇక్కడ బ్లాక్ స్క్రీన్ పెట్టాను అనుకోండి, మీ అందరూ స్క్రీన్ చూడండి. బ్లాక్ స్క్రీన్ పెడితే మీ ఐడియా ఎలా ఉందో చూడండి. అదే ఇక్కడ కలర్ఫుల్గా చూడండి. సో ఎలా ఉంటది? అందుకే హోలీ రోజు కూడా ఒక కలర్ వాడరు, రకరకాల కలర్స్ వాడతారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా అవ్వాలంటే మీరు ఇంట్లో డిఫరెంట్ కలర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోఫా సెట్ ఉందనుకోండి, సోఫా సెట్లో కూడా ఏదైతే కుషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ మార్చండి. కొంతమంది ఎలా ఉంటాయంటే బాగా పాతబడిపోయిన కలర్స్ ఉంటాయి అనమాట. అవి ఎలిసిపోయి ఉంటాయి. అది చూస్తుంటే కొంతమంది తలగాడు చూస్తే భయం వేస్తుంటుంది అనమాట. ఆ తలగాడి మీద తల పెట్టాలన్నా కూడా కొంతమంది ఏదో టవల్ చేసి జాగ్రత్తగా పడుకుంటారు. మీరు 5 స్టార్ హోటల్స్కి వెళ్ళండి, ఎంత నీట్గా ఉంటాయి, ఎంత కలర్ఫుల్గా ఉంటుంది, బ్రైట్ఫుల్గా ఉంటుంది. సో నేను చెప్పేది అంటే, ఇంట్లో డల్గా ఉన్న లైట్స్ ఉంటే మార్చుకోండి. కొంతమంది ఎలా ఉంటారంటే, చిన్నప్పుడు 60 వాట్స్ బల్బ్ ఉండేది, ఆ లైట్లు చదివిన దానికన్నా ట్యూబ్ లైట్లు చదివితే ఎలా ఉంటుంది, మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలంటే నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవ్వండి. అట్మాస్ఫియర్ మీద డిపెండ్ అయిన ఎన్విరాన్మెంట్ మార్చుకొని మైండ్ సెట్తో పాటు, మీరు మైండ్ సెట్ మార్చుకోకుండా, ఎన్విరాన్మెంట్ మార్చుకోకుండా ఎంత చేసినా కూడా నో యూస్. దట్ ఈస్ హార్డ్ వర్క్. ఎగ్జాక్ట్లీ ట్రూ. మీరు చెప్పినట్టుగా ఇంటి వాతావరణం, స్థలం ఏదైతే ఉంటుందో అది చాలా బేస్ అయి ఉంటుంది మన థాట్స్ పైన. ఎస్పెషల్లీ నేను వంటగది గురించి చెప్తాను. ఎందుకంటే లేడీస్కి లేవగానే వంటగది ఎంత నీట్గా ఉంటే వంట అంత బాగా కుదురుతుంది అనేది మా సెంటిమెంట్గా భావిస్తుంటాను. ఏమాత్రం కొంచెం క్లమ్జీగా ఉన్నా ఆ డే అంతా వర్కౌట్ అవ్వదు. సో అదేవిధంగా మనం మెడిటేషన్ చేసిన, అఫర్మేషన్స్ రాసిన, విజువలైజేషన్ చేయాలి అన్న ఆ వాతావరణం, ఆ ఆరా అనేది చాలా నీట్గా ఉండాలి. మనం ఇంటి గురించి చాలా వీడియోస్ చేస్తున్నాము, ప్రతిదీ బ్లాక్ బస్టరే. ఈ వీడియో కూడా ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఈ వీడియో 1కి 4 సార్లు చూడండి. మనం ఎక్కడ కూర్చుంటున్నాం, మన వ్యాపారాన్ని ఎక్కడ మొదలు పెడుతూ ఉన్నాం. అన్వర్ గారు చెప్పారు, ఒకసారి మీకు డ్రౌజీగా అనిపిస్తుంది, చాలా డల్గా ఉంది అన్నప్పుడు అసలు మనం కూర్చున్న ప్లేస్ దగ్గర కూర్చుని అసలు మొత్తం ఏమేమి ఉంది చుట్టుపక్కల అనేది అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా ఏదైనా మీకు ఇది ఇబ్బందిగా ఉందని వెంటనే మార్చేయండి దాన్ని. ఎప్పుడైతే మనం థింగ్స్ని మారుస్తూ ఉంటుంటామో, కొత్తగా ఉన్న ఇంట్లోనే ప్లాన్ చేస్తూ ఉంటున్నామో, కొత్త థాట్స్ క్రియేట్ అవుతుంటుంటాయి. ఈ ఎపిసోడ్ చిన్న ఎపిసోడ్ అయితే కాదు, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కనుక మీరు చూస్తే కలర్ఫుల్ లైఫ్ని చూసే అవకాశం ఉంటుంది లైఫ్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా మంది మీ క్లాస్ కోసం అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదామా, ఎప్పుడెప్పుడు ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని కోరుకుందామా, అండ్ ఎప్పుడెప్పుడు మనకు ఉండేటువంటి అవకాశాలని మన బ్రెయిన్ తోటి అట్రాక్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి క్లాసు స్పెషల్ బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్. సో ఎందుకంటే లైఫ్లో ఒక్కటి దొరికితే చాలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మనీ జీవితంలో ఎంత సింపుల్గా సంపాదించవచ్చు. 1 year ఆఫ్ సక్సెస్ని 6 months ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. ప్రెజర్గా ఉన్న లైఫ్ నుంచి ప్లెజర్ లైఫ్లోకి ఎలా రావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో డబ్బుని ఎలా సంపాదించాలంటే ఇలా సంపాదించవచ్చు అని నేను ప్రూవ్ చేస్తాను. మీ ఎనర్జీ మామూలుగా కదా, అక్కడ ఎలా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఈ ఆల్మోస్ట్ ఒక బ్యాచ్, ఈసారి స్పెషల్ బ్యాచ్, కొన్ని కొత్త టాపిక్స్ కూడా ఎంటర్ చేశానండి. ఏంటి అని అంటే చాలా సస్పెన్స్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీని కానీ లక్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఈసారి బ్యాచ్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే వాళ్ళ వర్క్కి లక్ కావాలని కోరుకుంటారు. ఈసారి లక్ను కూడా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని నేను చెప్పబోతున్నాను. అందుకే ఈసారి బ్యాచ్ స్పెషల్ బ్యాచ్
అయితే స్టక్కడ్ మనీని ఎలాగా మనం రాబట్టుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడుగుతారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, మీరు సేల్స్ ఫీల్డ్లో ఉన్నారా, రియల్ ఎస్టేట్లో ఉన్నారా, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారా, ఇన్సూరెన్స్లో ఉన్నారా, జాబ్ కోసం చూస్తున్నారా, వేసా కోసం చూస్తున్నారా, మీ ఇంట్లో మ్యారేజ్ అవ్వలేదని పెళ్లి కాని ప్రసాదులు పెళ్లి కోసం చూస్తున్నారా, వాట్ నాట్ ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు నాకు ప్రాబ్లంతో రండి, నేను సొల్యూషన్స్తో మీకు పంపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, అశాంతిగా రండి, ప్రశాంతి లైఫ్లోకి పంపిస్తాను. జీవితంలో మీరు ఎక్కడున్నా కూడా ఎలా హ్యాపీగా కింగ్ లాగా బతకాలి నేను నేర్పిస్తాను. సో గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్, ఎవ్రీ వన్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ప్రూవ్ చేస్తానండి. ఎప్పుడంటే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈసారి బ్యాచ్ వచ్చేసి November 7th అండి. ఎందుకంటే నవంబర్ ఈజ్ అ వెరీ స్పెషల్. ఈ కార్తీక మాసం చాలా హై ఎనర్జీ ఉంటుంది. ఈసారి ఇప్పుడు దాకా నా వీడియోస్ చూసి చాలా మంది మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈసారి బ్యాచ్ November 7వ తారీఖున జరగబోయే బ్యాచ్కి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు, 28 కంట్రీస్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఈసారి. 1500 మెంబర్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలామంది యాడ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే దాని తాలూకు రిజల్ట్ డెఫినెట్గా తెలుస్తుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ చూడండి. ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఓకే, చాలా చూస్తూ ఉంటాం కదా, ఒక్కసారి అటెండ్ అయ్యి చూద్దామని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో డెఫినెట్గా ఒక 1500 మెంబర్స్ని అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్యామిలీ తోటి చూద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. సో మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు November 7th క్లాస్ ఉంటుంది. November 7th అందరం కలుద్దాము. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఆ ఎండ్ డేట్ వరకు చూడొద్దు, వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. డోంట్ మిస్ November 7th మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే November 7th డేట్ రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.